హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు నాగరం పోతున్నాం. గ్యాస్ కార్డ్కి అప్లికేషన్ అది ఆఫీస్ కాడికి పోతున్నాం. మా నాన్నది పేరు మార్చడానికి పోతున్నాం. మా అమ్మ పేరు మీద బుక్ ఉన్నది. మా అమ్మ చనిపోయింది కాబట్టి మాకు గ్యాస్ ఇస్తలేరు, ఈ బుక్ పని చేయట్లేదు. మేము మొన్న అట్లా పోయినప్పుడు కొట్టించినాం మా నాన్నకు. కాకపోతే వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. ఒకసారి మళ్ళీ పోయి కనుక్కుంటాం. గ్యాస్ రంగా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ గ్యాస్ అయిపోయినట్టే. మా నాన్న పేరు మీద మారిందా లేదా అన్నది తెలుసుకుంటాం. పోయి మార్చుకోవాలి. ఎందుకంటే గ్యాస్ లేకుంటే మనకు ఇబ్బంది అయింది కదా. ఇబ్బంది. ఇప్పుడు మా అత్త పేరు మీద మొన్న మా పెద్దత్త పేరు మీద తీసుకున్నా. మళ్ళీ మా పెద్దత్తకి ఇప్పుడు తీసుకుంటుంది, అయిపోయినట్టే. మళ్ళీ మాకు అయిపోయినట్టే. మాకు కష్టం కదా. అందుకనే మాది మాకు ఉంటే ఉపయోగం ఉంటుంది. కొత్తగా కూడా పడ్డాయా లేవా మేము కూడా పెట్టుకో. ఆ పేరు మీద గంగలక్ష్మి పేరు మీద కూడా పెట్టాలనుకుంటున్నాం. ఒకవేళ అది కూడా తెలుసుకుంటాం. మా నాన్న పేరు మీద మారిందా లేదని కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు పోతున్నాం. గంగలక్ష్మి పని చేయకంటే చేస్తుంది ఇంట్లో పనులన్నీ. తనకు హెడ్ఏక్ ఉన్నది, కొంచెం రెస్ట్ తీసుకో. మూతి చూడండి కొంచెం పీకపోయినట్టు. జ్వరం కూడా కొడుతుందా? జ్వరం ఏం లేదు, తలనొప్పి ఉన్నది. తలనొప్పి బాగున్నదట. మెడిసిన్స్ కూడా అక్కడ తెస్తాం మెడికల్ షాప్లో. మొన్న తెచ్చినాగానే పని చేసి కూడా అన్నం తింటట్లేదు, ఆకలేదు అని ఒకటి. సరే, నీకు ఒక ఆకలి అయితే అనికవును. నీకు మరి తలనొప్పి టాబ్లెట్స్ ఇదేమా? ఒక 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ. సరే, ఇక ఉన్నది తోలుతావా? నిఖిల్ కనపడద్దు, మళ్ళీ ఏడుతాడా ఏంది? అన్నం అప్పుడు నేను తినిపించిన. తినలేదు. నువ్వు కూడా తినిపి. ఇక తినిపించి కాసేపు పడుకో. పైగా పోదాం. మేమైతే పోతున్నాం. మా నాన్న స్పీడ్లో పోతాను, అయ్యా పోతాను కందిరీగా తీరే. సీడ్ ఒకటే ఇష్టమా? అలవాటు సీడు. ఎంత సీడ్ పోతాను, ఎంతలో పోతానంటే 40లో పోతాడు ఫ్రెండ్స్. 40 మా నాన్న సీడ్ ఆట. దూప బాగా అవుతుంది. ఇప్పుడు కరెంట్ లేకుండా పారే మోటార్లు అయ్యి. కరెంటు సప్లై లేకుండా మోటార్ పోస్తున్నాయి. చూడండి, ఏ కలెక్షన్ లేదు, నీళ్ళైతే పోస్తున్నాయి. ఈ ఏరియా మొత్తం ఇంతే. ఏరియా మొత్తం ఇంత. ఒకటి ఉన్నది, చూపిస్తా జూమ్ చేసి. అది క్లాట్ ఏమి కనపడదు అనుకుంటాను. అది కూడా అంతేనట. అక్కడ కూడా ఒకటి, అక్కడ కూడా పోస్తుంది. అది కూడా కరెంట్ కలెక్షన్ లేకుండా పోస్తుంది. ఎందుకు ఏరియా మొత్తం ఇట్లా? ఏరియా లోపలికి వెళ్ళి నీళ్ళు పైకి జలలు పడ్డాయి, పైకి ఎక్కుడే. కరెంట్ ఇప్పుడు గొట్టంకి వచ్చిండు. ఇప్పుడు పంటలు అయిపోయినాయి. ఆ గొట్టాన్ని తీసాడు, పైకి వెళ్ళి ఎత్తిపోతూ ఉంటుంది. కాలాల పంట అన్ని పంటలు ఉండే. అన్నీ 5 బోరింగ్లు ఉన్నాయి ఇలా. అది కూడా అంతే, ప్రతి ఒక్క బోరింగ్ అట్లా పడ్డాయి. అంటే జల దగ్గర ఉన్నందుకు బాగా పైకి వెళ్తా ఉంటాయి మీరు. ఆ గొట్టాన్ని తీసండి, ఇప్పుడు పైకి వెళ్ళి ఎప్పుడు పోసుడు. ఇది ఏదంటే ఇప్పుడు ఎండాకాలం కదా, పైకి వెళ్ళి ఎట్టుగా పోతాయని ఇప్పుడు గొట్టం పెట్టుకోవాలి షాప్గా. కొంగలు చూడు ఎన్ని ఉన్నాయి. కొంగలు ఉంటాయి, నీళ్ళున్నా కానీ అన్నీ వస్తాయి. ఎప్పుడు సముద్రం అన్నట్టు. మన నీళ్ళు ఈ రోజు తగ్గే పని లేదు. 24 గంటలు పోసుడే. జంతువులకైతే మేలు అవుతుంది. ప్రతి ఒక్క మేకలకైనా గొడ్లకైనా ప్రతి దానికి ఇక నీళ్ళు ఏరియా అట్లాంటిది. మంచి ఏరియా ఉన్నాయి. నీళ్ళు ఎప్పుడు ఉంటాయి 24 గంటలు. మరి పొలాలు ఎట్లా? మరి ఎప్పుడు 10 ఉంటే ఎట్లా పంటాయి? అది ఎప్పుడు 10 ఉంటాయి, ఎట్లా పంటాయి అంటాను. పైకి వెళ్ళిపోతాయి కదా. అదేనా? ఇక ఏదో ఇక బయటికి వెళ్ళి తీస్తారు, ఎట్లా కోస్తారు. అదే నీళ్ళైతే పడకుండా పక్క సైడ్ దొరుకుతుందంటే కోసేటప్పుడు వారు ఒక పొలాలకే పని చేస్తాయి ఎక్కువ. ఇక తోటలు పని చేయి. తోటలు వేసినా పంట, ఎందుకంటే ఎప్పుడు పదును కదా. 24 గంటలు కాబట్టి ఎప్పుడైనా మన పొలాలకే పని చేస్తుంది. ఇది పొలాలకే పక్క. నీళ్ళు కూడా మంచిగా ఉన్నాయి, కమ్మగా ఉన్నాయి. ఎప్పుడు 24 గంటలు సముద్రం పైకి వచ్చింది అన్నట్టు.
అయితే ఇందులో ఒక బావి తోడిన దగ్గర ఉంటాయి, నీళ్ళు లోపలికి ఉంటాయి అంటావు, ఇంకా దగ్గర అందుబాటులో ఉన్నాయి అంటట్టు లెక్క. అంత జల రాదు, పైకి వెళ్ళి జలు ఉంటేనే ఆసుకోలేక పైకి ఇది అంతా ఉన్నాయి. సరే ఒక్క బోరింగ్ అంటే అయిపో 5 బోరింగ్లు అట్లనే కదా. అదే ఈ సందు మొత్తం అట్లనేనట. జలలే పైకి పడ్డాయి అన్నట్టు. దీనికి భూదేవికి జలలు దగ్గర ఉండి కిందికి వెళ్ళి నీరు పైకి తాగుతుంది. పోదాంపా. నీళ్ళు ఇట్లా తాగినా చాలా బాగున్నాయి. నీళ్ళైతే 24 గంటలు పోసాడు. ఎంత ఎండలైనా ఏమైనా కూడా జల అయితే నీళ్ళు అయితే తగ్గాయిగా. నీళ్ళు తగ్గాయి ఇక. నీళ్ళు అది పై జలలు పైకి తన్నుడే. ఈ మోటార్ మీటర్తో అవసరం లేదు, కిందికి వెళ్ళి పైకి తంతురా నీరు. ఈ బోరింగ్లు అన్నీ ఈ సందులో మొత్తం అంతే. చాలా బోరింగ్లు అట్లనే ఉన్నాయి. మన కరెంట్ సప్లై అవసరం లేదు. అంటే ఈ సందులు ఉంటాయి, దూరం కాదు. మళ్ళీ నాగరం పోతే మళ్ళీ దూరమే నీళ్ళు. ఈ సందు ఈ ఏరియా వరకు అయితే ఎక్కడ తవ్వినా కూడా నీళ్ళైతే పైకి వస్తాయి. అంతే, బోరింగ్లకు అయితే పైకి వస్తాయి. ఈ ఏరియా మంచిది, అదృష్టం అనుకోవాలి. అదృష్టం అంటే ఇక మంచిది. ఈ పంటలు అయితే 2 పంటలు పండించుకుంటారు పొలాలు. ఇప్పుడు పంట అయిపోయింది కదా, మళ్ళీ 5 మళ్ళీ పంట మళ్ళీ వేసింది 2 పంటలు పండించుకుంటారు. ఇంకొకటి ఉంది, అదొక జల అటు ఏటు నగరం కొంచెం అవతలనే. కాకపోతే అవి వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకు అది ఎక్కడ మన రామనగూడెం అది బోరింగే. అది ఇట్లాంటిది కానీ పెద్ద బోరింగ్. అది సముద్రానికి తిరిగి వస్తుంది. అలా తానం ఆడచ్చు. పొద్దున పో, నువ్వు చలికాలం ఎప్పుడు కాగబెట్టే నీళ్ళు తిరిగి బాగుంటాయి. ఆ నీళ్ళు మొత్తం వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి. అది ఆ నీళ్ళన్నిటిని ఏం చేసిందంటే గోదావరిలో కలిపిండ్లు. అంటే గోదావరికి దారి చూపించింది గవర్నమెంటే. అవి మొత్తం వేడి నీరు. చలికాలం మాత్రం ఎప్పుడు పోయినా వేడి. తానం మంచిగా ఆడుతూ ఉంటారు. బాగుంటాయి మన కాగబెట్టే నీళ్ళు తిరిగి మనం తానం ఆడే నీళ్ళు తిరిగి ఉంటాయి. ప్రతి ఒక్కరు అక్కడనే తానం ఆడి. నేను కూడా ఒకేడు అన్నే తానం ఆడిన. నాటికి మా నాటు దింకపోతే అక్కడే 6 రోజులు ఆడిన. అది కూడా ఒకసారి చూపిస్తా. కాకపోతే ఇప్పుడు మాకు కొంచెం పని ఉంది, సపరేట్గా ఒకరోజు పోయినప్పుడు చూపిస్తా. ఇది కొంచెం మంచిగా చూపించలే కానీ దాన్ని మాత్రం మంచిగా చూపిస్తా. ఇప్పుడు మేము గ్యాస్ కాడికి పోయి మా నాన్న గురించి అయిందా లేదా అనేది తెలుసుకుంటాం. మేము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. చాలా రోజులు అవుతుంది అప్లై చేసి, వచ్చిందా లేదో తెలుసుకుంటాం. కొంచెం అంగిపోయింది, వేరే సైడ్కి వచ్చి బండి మొత్తం లీకులు ఉన్నది. ఇది కుండలో ఏదన్నా పోయిందా? మెకానిక్కే వెళ్తాం, మనకి ఏం చేస్తాం. మొన్న చేయించినాం 2000 పెట్టి. ఖర్చు అవుతుంది మనకైతే. ఆయన పెట్టకుంటే ఇది మరి ఈ బండి కూడా తిరగలేము. ఆయన కూడా ఒక అడుగు గిరిపురాలు అది నరకం తిరగాలి. చాలా తీసుకున్నా బుక్ అయినాయా గ్యాసులు బుక్ అయినాయా? ఏం తిరుగుడు కాదు. ఆఫీస్ బాగా అంతే. లేకపోతే ముద్దులు అనుకున్నాట అది కేసు అయిందట. మా లెక్క చూసినాయి సస్పెండ్ ఉన్నాయి. మీరు ఎక్కలేదు మా లెక్క ఏ లెక్క మాది సస్పెండ్ ఉన్న లేకపోతే మాది అక్కలేదు కదా. కవర్ ఇస్తా మరి వేసిస్తా కవర్